కోటేశ్వర ఆలయం వచ్చి కట్టింది వచ్చి మా మామగారు జ్యోతి కృష్ణస్వామి. ఆయన చెన్నైలో ఉండి వాళ్ళ అత్తగారు వచ్చి ఏనాదెత్తిన వల్ల ఇక్కడ చూసి ఈ ఈ శిలని చూసిన తర్వాత అక్కడ కట్టాలనుకుని కట్టినారు. కట్టి 1969 71లో ఆరంభించినారు. 71లో ఆరంభించి 1-2 సంవత్సరాలు కట్టి కుంభాభిషేకం చేశారు. మేమేదా అంటే మొత్తం సెలవు మాదే, ఊరికి బయట ఎవరి దగ్గర తెలియదు. మొత్తం సెలవు మొత్తం తీసి అది కట్టించినాం. ఆయన ఉన్నంత వరకు 89 వరకే ఆయన చూస్తూ ఉన్నారు మెయింటెనెన్స్. తర్వాత ఆయన కుమారుడు చేయలే. ఇప్పుడు నేను ఎత్తుకున్న ఆయన అల్లుడు, నేను పెద్దల్లుడిని కాబట్టి నేను పెద్దల్లుడిని చూసి అప్పుడు ఇప్పటి ఈ క్షణం వరకు నేనేదో చేస్తున్నాను. మొత్తం డబ్బు సెలవు అంతా మొత్తానికి ఇక్కడికి. మా మామగారు ఆయన ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరు గుడి దగ్గర పిచ్చి పెళ్లి చేసి ఉంటే కూడా వాళ్ళకు వచ్చి ఇది ఉచిత తాళిబొట్టు బంగారుతో చేసింది కాలు సవరం దేంతో పెట్టుకొని ఫ్రీగా అది కూడా ఫ్రీగానే మేము ఇస్తున్నాం. ఇచ్చి చేసినారు. ఆయన పోయిన తర్వాత కానీ ఇప్పుడు బంగారు రేటు జాస్తి పెరిగిన తర్వాత ఇప్పుడు దాన్ని నిలిపేశాం. కానీ ఎవరు కానీ చిల్డ్రన్స్ మ్యారేజ్ అంతా ఇక్కడ చేసేది లేదు. అట్టగా ఎవరు చేయాలంటే మేము ఆధార్ కార్డు తమ్మని చెప్పి చెక్ చేసి తర్వాత ఉంటేదా మేము అలౌ చేస్తాం. లేకపోతే ఎవరిని ఇక్కడ అలౌ చేసేలేదు. ఇంకా శివరాత్రి అప్పుడు కూడా అదే వాళ్ళే వస్తారు. గవర్నమెంట్ వాళ్ళే వచ్చి చెక్ చేసుకుంటారు. పెద్దోళ్ళు ఉన్నా సరే ఎంతైనా సరే వాళ్ళే చెక్ చేసుకుని వాళ్ళు ఇది చేసుకుంటారు. 10 గ్రామాలు ఉంది. అంటే కొంచెం జస్ట్ 1.5 కిలోమీటర్ 2 దీంతో నుంచి అందరూ వస్తారు ఇక్కడికి. అంటే ఇక్కడ మెయిన్ వచ్చి శివరాత్రిదా మాకు అంతే. ఇంకా జనవరి 1 ఒకటి చేస్తాం. అంటే జనవరి 1 దీన్ని వచ్చేసి దాన్ని చేస్తాం. కానీ మెయిన్ మాకు ఇది 3-4 దినాలు జరుగుతుంది. ఇది ఇక్కడ ఒకటి. రెండోది వచ్చి శివరాత్రి. మూడవది వచ్చి పెళ్ళి, దేవుడి పెళ్ళి అంతా చేసి ముగించుకుంటాం. తీర్థలిచ్చి ఇక్కడనే మేము మనుషులను పెట్టుకుంటాం. కావిలోళ్ళు వాళ్ళు దీనికి పనిచేసేవాళ్ళు అందరినీ మేము మా యొక్క తరఫున మేము డబ్బులు ఇచ్చి దాన్ని సంబళించి అయ్యర్తో కూడా మేము సంబళించి దానికి అదే తీసుకుంటాం దీనికి అనేసి. నా పేరు మహేష్ కృష్ణ. ఈ శివాలయం కట్టింది వచ్చి మా తాతగారు శ్రీ కృష్ణస్వామి గారు, మా నాన్న నందకుమార్. సో మా తాత ఈ టెంపుల్ని కట్టింది వచ్చి 1969లో స్టార్ట్ చేశారు. 72కి అంతా కుంభాభిషేకం అయ్యి కంప్లీట్ చేసి అప్పటి నుంచి తను టిల్ దిస్ ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ 89 వరకు తనే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మా నాన్న వచ్చి మా తాతకి పెద్దల్లుడు, ఇంటి పెద్దల్లుడు. సో మేమే, మా నాన్న, మా అమ్మ అప్పటి నుంచి శివాలయాన్ని మెయింటైన్ చేసుకుంటున్నాం, మేమే చూసుకుంటున్నాం. మాతో మా మామ మధునాయుడు, ఇంకా మామలు చిన్నాయన్లు వాళ్ళు తోడుగా ఉండి ఇక్కడ చూసుకుంటున్నారు. మేము చెన్నైలో ఉంటున్నాం. సో మేము లేనప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి పరామర్శించుకుంటూ అన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి మెయిన్ వచ్చి మహాశివరాత్రి అండ్ న్యూ ఇయర్. మహాశివరాత్రి రోజు వచ్చి 3 రోజులు జరిపించుకుంటామండి. ఫస్ట్ రోజు పూజ, రెండో రోజు సాయంత్రం దేవుడి పెళ్ళి, మూడో రోజు దేవుడు ఊరేగింపు జరిగి లోపల అవుతుంది. 3 రోజులకి మేము అన్నదానం వేస్తున్నాము ఫ్రీగా. ఈ పూర్తి కార్యక్రమం వచ్చి ఇది మా సొంత సెలవులో చేస్తున్నాం. ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకోలే. కానీ మేము బయట నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే కూడా అన్నదానం కానీ ఏదైనా మేము వాళ్ళని అలౌ చేస్తున్నాం. బికాజ్ దేవుడి కార్యక్రమం వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి అది మేము ఏమి ఇది చేయట్లేదు. అండ్ ఇక్కడ మ్యారేజెస్ జరుగుతున్నాయి దేవుడి ముందర. అండ్ మ్యారేజెస్ వచ్చి వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేస్తాం. అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మాతో ఉంటున్నారు చెక్ చేసేదానికి. వాళ్ళ ఏజ్ 18 పైన ఉంటేనే అలౌ చేస్తున్నారు. అండ్ న్యూ ఇయర్ కూడా బాగా మేము జరిపిస్తున్నాం. ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ బాగా విరక్తి అయ్యి
మంచి జాబ్స్తో ఉన్నారు అండ్ అబ్రాడ్లో కూడా ఉన్నారండి. ఇది దేవాలయం స్పెషాలిటీ అండి. स्वामी देवताभ्यो नमः गदारक्तेः दीपादनं समर्पयामि श्वेतकलशो ज्योतिष्कर स्वामी देवताभ्यो नमः शतमानं भवति सदायुष्येन्द्रिये आयुष्येन्द्रिये विष्णुवे ओम नमस्ते भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय सर्वेश्वराय अर्चनानंद तीसरा पब्लिक शिवाय महादेवाय नमो नमः